విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థుల హామీలు నెరవేరుస్తామని వీసీ జిల్లా అధికారుల బృందం హామీ ఇచ్చింది. దీంతో విద్యార్థులందరూ కూడా శాంతించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం 3 మెన్ కమిటీని అపాయింట్ చేస్తామన్నారు. ఈ కమిటీలో డిఎంహెచ్ఓ, కేజీహెచ్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు. విద్యార్థులు అడిగిన అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము అని వీసీ తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు తమ ఆందోళనలు విరమించారు. ఉదయం నుంచి కూడా ఆందోళన చేపడుతూ ఉన్నారు. విశాఖపట్నంలో విద్యార్థులు తమ హామీలు నెరవేర్చేదాకా ఆందోళన విరమించేది లేదు అంటూ భీష్మించి కూర్చున్నారు. కానీ వీసీ అలాగే జిల్లా అధికారులు అక్కడికి చేరుకుని ఆ బృందంతో మాట్లాడి హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం శాంతించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ముగ్గురుతో కలిపి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామంటూ ఉన్నారు. అందులో డిఎంహెచ్ఓ, కేజీహెచ్ సూపరింటెండెంట్ అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఉంటారని, విద్యార్థులు ఏవైతే అడుగుతూ ఉన్నారో అన్ని సమస్యల్ని కూడా వెంటనే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామంటూ వీసీ తెలియజేశారు. దీంతో విద్యార్థులంతా కూడా శాంతించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం మనతో వీసీ రాజశేఖర్ గారు ఉన్నారు. అసలు విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనకి సమస్య ఏమైనా పరిష్కారం దొరికిందా? ఇంతవరకు మాట్లాడారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, మీరు ఏం చేయదలిచారు? అసలు అంటే వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ అయితే తప్పకుండా నెరవేర్చడానికి ముందే మేము కమిటీ వేయడం జరిగిందండి. తప్పకుండా అవి నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నాము. మౌలిక వసతులు, హెల్త్ సెంటర్లో స్టాఫ్ కానీ లేదంటే ఎక్విప్మెంట్ కానీ, సో మొన్న రివ్యూలో డాక్టర్ గారు రిపీటెడ్గా ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి స్టూడెంట్స్కి అందరికీ పాజిటివ్ రూమ్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఉన్నాయి, మందులు ఉన్నాయి, ర్యాబిస్ కానీ వెనమ్, యాంటీ వెనమ్ కానీ హాస్పిటల్లో ఉన్నాయని డాక్టర్ గారు రిపీట్గా చెప్తున్నారు. అంబులెన్స్ కూడా ఉంది. అంబులెన్స్లో సిలిండర్స్ ఉన్నాయి. కాకపోతే టెక్నికల్ మ్యాన్ పవర్ ఆ సమయానికి లేకపోవడం జరిగి ఉండొచ్చు. విద్యార్థి కూడా మార్గం మధ్యలో వెళ్తూ ఆక్సిజన్ కార్డియక్ అరెస్ట్ వలన చనిపోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అందువలన ఇటువంటి గ్యాప్స్ ఏమైతే ఉన్నాయో వాటిని డీసీఓ గారి ఆధ్వర్యంలో చర్చించి వాళ్ళు కూడా ఒక కమిటీని వేయడం జరిగింది. చనిపోయిన మణికంఠ ఫ్యామిలీకి కాంపన్సేషన్ కానీ మన ఆలోచన ఏమైనా ఉందా విద్యార్థుల డిమాండ్స్తో పాటు? ఇది యూనివర్సిటీ ప్రోటోకాల్లో ఏముందన్నది తెలియదండి. ఇది గవర్నమెంట్ నిర్ణయం, వాళ్ళతో సంప్రదించేస్తాం. ఎందుకంటే ఇది ఎటువంటి డెత్, న్యాచురల్ డెత్స్కి ఉందా లేకపోతే ఏంటనేది మన పర్వ్యూలో లేని అంశం. గవర్నమెంట్తో చర్చించి నిర్ణయం తీసుకోవటండి. తల్లిదండ్రులు కూడా ఈ విషయమై వాళ్ళైతే దీని గురించి వాళ్ళు చర్చించలేదు. ఇప్పుడు ఇంత మొత్తం అంతా కూడా మీతో చర్చ జరిగింది కదా, ఈ సమస్య ఇప్పటికైతే పరిష్కారం అయినట్లయినా మీరు మీతో పాటు కలెక్టరేట్ నుండి ఒక స్పెషల్ ఆఫీసర్ రావడం అందరితో చర్చించిన నేపథ్యంలో ఇప్పటికైతే పరిష్కారం అయిపోయినట్టే అండి. డీసీఓ గారు 3 మెంబర్ హై లెవెల్ కమిటీ మెడికల్ వాళ్ళని వేస్తున్నారు కాబట్టి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అలాగే టెక్నికల్గా ఒక్కొక్క వాళ్ళు ఇచ్చిన ఐటమ్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఎన్ని రోజులు పట్టుతుంది ఒక్కొక్క దానికి. అలాంటి ఎగ్జాంపుల్ ఎక్స్రే యూనిట్ నార్త్ క్యాంపస్లో ఉంది, సౌత్ క్యాంపస్లో కూడా పెట్టాలంటే ఎన్ని రోజులు జరుగుతుంది, అది వాళ్ళు కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దానికి మనం ఒక స్పెషల్ కమిటీ వేసే అవకాశం ఉంది. ఆల్రెడీ హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ ఉంది, వాళ్ళ ద్వారా ఇది ఇంప్లిమెంట్ చేస్తాం. అసలు అంటే యూనివర్సిటీ చరిత్రలో ఒక వీసీ ఛాంబర్లోకి స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికో, సన్మానాలు చేయడానికో, ఎక్కడికన్నా ఆహ్వానించడానికో పిలుస్తారు. దాడి జరిగేంత పొజిషన్కి వచ్చిందంటే ఇక్కడ ఏమన్నా స్టూడెంట్స్లో ఏమన్నా వాళ్ళ ఇబ్బందుల కోసం వచ్చారో దీంట్లో ఏమైనా ఉందనుకోవచ్చు? అసలు మీ మీద దాడి జరిగేంత పొజిషన్ వరకు వచ్చింది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానండి. అంతకంటే నేను చెప్పడం బాగుండదు. స్టూడెంట్స్ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. ఏం జరిగింది సార్ అసలు నిన్న ఈవినింగ్ అంతమంది ఒకేసారి రావడానికి కారణం ఏంటి? అసలు మీ పొజిషన్ ఏంటి ఆ టైంలో? అంటే అంతమంది ఎందుకు, నేను మాట్లాడిన తర్వాత కూడా అంతమంది ఎందుకు వచ్చారనేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ స్టాండ్ ఏంటనేది రిపీటెడ్గా చెప్పారు. మాకు దీంతో గొడవ చేయడం ఇష్టం లేదు, మేము తీసుకుని వెళ్తాము, దానికి మీరు సహకరించండి. అయినా కూడా విద్యార్థులు ఎందుకు ఇంత మ్యాసివ్గా వచ్చారన్నది నాకు అర్థం కావట్లేదు. విద్యార్థులతో పాటు విద్యార్థి కాని వాళ్ళు కూడా చాలామంది రావడం జరిగింది.
సో ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ విద్యార్థుల ఆందోళనకు సంబంధించి ఇప్పటికే ఒక కమిటీ ఉంది. అదేవిధంగా విద్యార్థులు ఏవైతే సమస్యల్ని వీసీ దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకొచ్చారో వాటన్నింటినీ పరిష్కరించడానికి మరో కమిటీ వేసి ఈ సమస్యల పరిష్కారం చేస్తాము. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి ఈ ఆందోళన కొంతవరకు సర్దుమణిగినట్లే, మిగతాది కమిటీ నిర్ణయం ప్రకారం మేము తీసుకుని ముందుకెళ్తామని వీసీ రాజశేఖర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ.